ఒకరోజు ఒక మట్టితోని ఒక పర్సన్ ఏదో తయారు చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చి అడిగింది, ఏమండి ఏం తయారు చేస్తున్నా అంటే, నేను గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను. ఏమండి ఇన్స్టెడ్ ఆఫ్ గంజాయి దాగి గొట్టాన్ని కుండలు తయారు చేయొచ్చు కదా, ఎండాకాలం రాబోతుంది, జనాలు చల్లనీళ్ళు తాగుతారు దాంట్లో, కరెక్టే కదా, నైట్ థాట్ అని మట్టి చెరిపేసి కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మట్టి అడిగింది, ఏం సార్ ఇంతకుముందు మీరు గంజాయి దాగి గొట్టం ఏదో చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా వైఫ్ వచ్చి ఇందాక చెప్పంగానే నేను గంజాయి దాగి గొట్టని పక్కన పెట్టి ఈసారి నిన్ను కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాను అన్నాడు. అప్పుడు మట్టి అన్నది అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేసినట్టయితే నేను ఎంతోమందిని హెల్త్ని పాడు చేస్తున్న వాళ్ళు అవుతాను. అదే మీరు నన్ను కుండని తయారు చేస్తున్నారు కదా, దీనివల్ల చాలామంది నీళ్ళు తాగి వాళ్ళు చల్లగుంటారు, నేను చల్లగుంటా. అంటే ఓన్లీ ఇక్కడ మీ మైండ్ సెట్ చేంజ్ అయింది, కానీ నా లైఫే సెట్ అయింది. అంటే మన మైండ్ సెట్ చేంజ్ అయితే ఇంట్లో వాళ్ళది, నెక్స్ట్ జనరేషన్ది, చుట్టుపక్కల వాళ్ళది, దాని తర్వాత సొసైటీది, దాని తర్వాత ఇంకెంతో మంది జీవితాలు సెట్ అయిపోతాయి ఒక్కటిది చేంజ్ అయితే.